నమో వెంకటేశాయ. నేను ఎర్రగుంట్ల బాలాజీ ఆలయ వ్యవస్థాపకుని. ఒక సామాజిక విషయం మాట్లాడుతున్నాను. ఈ మధ్య జరుగుతున్నటువంటి మద్యం గురించి మాట్లాడతాను. పూర్వకాలంలో అంటే దాదాపు 50 సంవత్సరాల కిందట అనగారిన వర్గాలు, ఏమీ సంపాదన లేని వారు అడవుల్లో నాటుసారా తయారు చేసేవారు. వాళ్ళ జీవనాధారం కోసం నాటు తయారు చేసి అమ్ముకునేవాళ్ళు. దానిని నిరోధించడానికి ప్రభుత్వం ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేసి, ఈ మద్యం వల్ల ప్రజలకు హాని కలుగుతుంది కాబట్టి ఇటువంటి మద్యాన్ని అమ్మకూడదని చెప్పి ఆ అడవుల్లోకి వెళ్ళి ఆ నాటుసారా చేసే వారికి బెదిరించి అవి ధ్వంసం చేసేవారు. తదుపరి రాను రాను ఈ పట్టణాల్లో ఉన్నటువంటి బడా నాయకులు మద్యం తయారు చేయడం మొదలుపెట్టారు. ఆ మద్యాన్ని కూడా ప్రభుత్వం ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ద్వారా పర్మిషన్లు ఇచ్చి అమ్ముకోవడానికి అవకాశం ఇచ్చింది. దీనివల్ల బడా నాయకులు సిండికేట్గా తయారై పెద్ద పెద్ద రేట్లు నాయకులందరూ ప్రజలకు ఆ సారా అమ్ముతున్నారు. మరి అప్పుడు బతకలేని వారు నాటుసారా తయారు చేస్తే దాన్ని ప్రభుత్వం చిన్నాభిన్నం చేసి వారిని తయారు చేయకూడదని చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు బడా నాయకులు ఇలా చేస్తున్నారు. మరి ఈ మధ్య కాలంలో రాజకీయ నాయకులు కూడా ఎంటర్ అయి ఈ మద్యం తయారీలో తమ పాత్ర కూడా కల్పించుకొని కొన్ని కోట్లు గడించి తన రాజకీయ పలుకుబడితో ఆ మద్యంలో ఇరుక్కుపోతున్నారు. మీకు మనం చూస్తున్నాం, తెలంగాణలో అయితేనే గత 5-6 ఏళ్ల కిందట కేసీఆర్ కుమార్తె కవిత గారు ఆ మద్య కుంభకోణంలో ఇరుక్కొని జైల్లో గడపాల్సి వచ్చింది. ఏంటండి, కొన్ని లక్షల కోట్లు సంపాదించుకున్నారు, ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలి తప్ప ఇంకా సంపాదించాలి, ఇంకా కోట్లు సంపాదించాలి అనే దాంట్లో నిమగ్నమై మద్యంలో కూడా తమ పాత్రను పోషించి ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారు. పోనీ దాంతో సరిపెట్టుకోకుండా ఇంకా కోట్లు సంపాదించాలనే ఆలోచనతో చేస్తుంటే ప్రభుత్వాలు వాళ్ళను పట్టుకుని జైల్లో పెట్టడం జరిగింది. ఆ జైల్లో కూడా ఆ అష్టకష్టాలు పడాల్సింది వచ్చింది. దానివల్ల తన కుటుంబంలో కూడా చెడ్డ పేరే కదా, తన వారికి చెడ్డ పేరు కదా, తన పిల్లలు తన భర్తలు చెడ్డ పేరే కదా. ఇంత అవసరమా? కోట్లు సంపాదించారు, ఇంకా ఏదన్నా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేయండి, బిజినెస్ చేసుకోండి. అలా కాకుండా మద్యం దాంట్లో ఇరుక్కొని ఇలా చేయడం ఏంటి? మరి ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో కూడా నాటుసారా మాదిరి ఫ్యాక్టరీలు లీజ్ తీసుకొని ఈ మద్యాన్ని చీప్ లిక్కర్గా తయారు చేసి అమ్ముతూ, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీని మీద కూడా ఒక చెక్కింగ్ ఏర్పాటు చేసి ఎవరెవరు ఈ రాజకీయ నాయకులు ఈ మద్యంలో ఇరుక్కున్నారు అనే దాని మీద తీస్తున్నారు కదా. మరి ఇదంతా మనం చూస్తున్నాం. అంటే ఎవరు చేశారు అనేది కాదు, రాజకీయ పెద్దలే కదా వీళ్ళంతా చేయడము. ఎలక్షన్లో కోట్లు ఖర్చు పెట్టి ఎన్నికల్లో గెలిచి ప్రజలంతా ఓట్లు వేసి మాకు మంచి పరిపాలన అందిస్తారు అనే ఒక సంకల్పంతో మిమ్మల్ని అందరినీ గెలిపించి శాసనసభకు పంపిస్తే మీరు ప్రజలకు సేవ చేసి ప్రజలకు ఉపయోగపడే చట్టాలు తెచ్చి వారి బతుకును బాగు చేస్తారనుకుంటే
మీరేమో ఎలా సంపాదించాలి, ఏ విధంగా సంపాదించాలి, దేని మీద అయితే మనకు ఆదాయం ఉంటుంది అనే ఉద్దేశంతో నిరంతరము దాని మీదనే వేల ఎకరాలు తీసుకోవడము, ప్రభుత్వ భూములు ఆక్రమించుకోవడము, మద్యాన్ని తయారు చేయడము, మద్యాన్ని తయారు చేసి చీప్ లిక్కర్గా ప్రజలకు అందించడము, ప్రజల ప్రాణాలకు ముప్పు తేవడము, ఇదంతా మీకు అవసరమా చెప్పండి శాసనసభ్యులు గారు, రాజకీయ నాయకులు గారు? ఇదంతా మనకు అవసరమా? ఇప్పటికే మీరు 100 కోట్లు సంపాదించారు. మినిమం ₹1 కోటి పెడితే కానీ ఇప్పుడు శాసనసభలో ఎన్నిక కావడానికి వీలు లేకుండా పోయింది. అంత డబ్బులు ఖర్చు పెడుతున్నారు. ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేయొచ్చు కదా. ఈ మధ్యంలో ఇరుక్కొని జైళ్ళల్లో పోయి జైళ్ళల్లో పోలీసులతో దెబ్బలు తిని మీ మీ భార్య బిడ్డలకు దూరం అయ్యి వాళ్ళకు కూడా ఏంది మా నాన్నగారు ఎట్లా చేశారని పిల్లలకు కూడా ఆలోచన వస్తుంది కదా. ఇలాంటి చేయకండి. ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేయండి. ఒక పరిశ్రమ పెట్టుకోండి. దానివల్ల మీ మీద కింద ఉన్నటువంటి నమ్ముకున్న ప్రజలకు మేలు చేసిన వాళ్ళు అవుతారు కదా, ఉద్యోగాలకు అవకాశాలు కల్పించిన వాళ్ళు అవుతారు కదా. ఇదంతా అవసరమా చెప్పండి రాజకీయ నాయకులు గారు? దయచేసి మారండి. ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తారండి నా మనవి. నమో వెంకటేశాయ, నమో నారాయణాయ, నమ శివాయ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే 10 మందికి షేర్ చేయండి. కనీసం మనం మాట్లాడుకున్న రాజకీయ నాయకుడు 10% మారినా కూడా ప్రజలకు ఉపయోగపడుతుందని నా మనవి. లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. నమో వెంకటేశాయ.